అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి మన కేసీఆర్ బాబు గారు ఉన్నప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత బాగుండంటే అంత బాగుండే. రైతు బంధు, మన పింఛన్లు కానివ్వండి, ప్రతి మహిళ కూడా ఏ ఇబ్బంది లేకుండా అకౌంట్లో పడుతుండే. ఇప్పుడు వచ్చేసి 2000 పింఛన్కి 4000 చేస్తా అని చెప్పాను మన రేవంత్ రెడ్డి గారు. హ్యాండిక్యాప్ 4000 ఉంటే 6000 చేస్తా అని చెప్పాడు. కానీ ఎవరికి ఏది చేయలేదు. 6 గ్యారెంటీలు ఇచ్చాడు. ఒక బస్సు ఒకటి ఫ్రీగా పెట్టిండు. కానీ ఇది కేసీఆర్ ప్రభుత్వంలో ఎలా ఉండే అంటే, న్యాయంగా టైంకి మనకు అకౌంట్లో పడిపోతుండే పింఛన్ కానీ, మన రైతు బంధు కానీ. కానీ ఇలా ప్రభుత్వం అనేది చాలా అది రాజకీయం పరంగా చాలా లేదండి. పబ్లిక్ మీద దృష్టి లేదు. ముఖ్యంగా ఏంటంటే, పబ్లిక్ని చూసుకునే రియల్ నాయకుడు. పబ్లిక్లోకి వచ్చి చూడడమే మెయిన్ ఇంపార్టెంట్. నాయకుడు అంటే వచ్చి చూడాలి. ఎవరి సమస్య ఏముంది, వాటర్ ప్రాబ్లం ఉందా, ఏమైనా కరెంట్ ప్రాబ్లం ఉందా, లేదు అదేంది 200 కరెంటు బిల్లు 0 అన్నాడు, 200 SMS, అది అవన్నీ కాదండి. ఫ్రీ ఎవరు పెట్టమన్నారు? మీకు ఫ్రీ పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే, 0 బిల్లు మీకు ఎవరు చెప్పారు మీకు 0 బిల్లు పెట్టమని? ఎవరైనా కష్టపడి చేయాల్సింది కదా. కాకపోతే ఏంటంటే, ప్రజలకు న్యాయం చేయండి. ప్రజలకు కావాల్సింది నాయకుడు న్యాయంగా ఉండాలి. ఒక డ్రైవర్ని కూడా వాల్యుయేషన్ లేకుండా మాట్లాడే రేవంత్ రెడ్డి ఈరోజు ఒక సీఎం అయిందంటే, అతను ఎక్కడికైనా వచ్చాడు, ఏ రాష్ట్రంకైనా వచ్చాడు, అసలు ఏమైనా మాట్లాడే రీతి రివాజ్ ఏమైనా ఉందా? తెలంగాణలో అందరు అడుగుతారు, అందరు కూడా అక్కలు, చెల్లెలు, అందరూ అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు. ఏంటండి ఇది? మాట్లాడే రెస్పెక్ట్ లేదు. ఒక సీఎం అయ్యి మీరు మాట్లాడే రెస్పెక్ట్ లేదు. ఏమనంటే వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్తావు, రాహుల్ గాంధీ ఏం చెప్తే అది వింటావు, అంతే కదా. అంటే రాహుల్ గాంధీ బటన్ వేస్తే నువ్వు తెలంగాణ యూజ్ చేస్తావా? కాదు కదా. తెలంగాణ ప్రజలంటే, తెలంగాణలో ఏమంటే, తెలంగాణలో మాట్లాడే పద్ధతి ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉండే. కేసీఆర్ ఏం చేసిండు? 10 ఏళ్ళ పాలనలో అందరికీ న్యాయంగానే చేసిండు. ఏదైనా సరే డబల్ బెడ్రూమ్ నుంచి మొదలు పెడితే అందరికి కూడా న్యాయంగానే చేసిండు. ఏం తప్పు చేయలే. మీ లెక్క దొంగతనం చేసి రియల్ ఎస్టేటు, ల్యాండ్ పర్పస్గా ఓలే కేసీఆర్. కాళేశ్వరం కూడా కట్టింది కేసీఆరే. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం తప్పు. ప్రజల పట్ల ఉండాలి. నాయకుడు అంటే ప్రజల పట్ల ఉంటేనే నాయకుడు అవుతాడండి. మన కేసీఆర్ కొడుకు ఎలా మాట్లాడాడు మీ గురించి? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు అసలు తెలంగాణ గురించి మీరు వారానికి ఒకసారి ఢిల్లీకి రాహుల్ గారితో మాట్లాడేసి, అంటే రాహుల్ గాంధీ చెప్పింది మీరు వింటే ఇలా జరుగుతుందా అండి? చాలా తప్పండి అది. దయచేసి తెలంగాణ ప్రజల గురించి ఆలోచించండి. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నాను. నా పేరు దయా. కానీ దయచేసి ఎవరు కూడా తక్కువ అంచనా వేయొద్దు. మీరు ఈరోజు సీఎం అయ్యుండొచ్చు, కానీ ఇంకా మీకు 2 సంవత్సరాల టైం ఉంది. అర్థమైందా? కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా బాధ పెట్టద్దు.
హైడ్రా అని చెప్పి ఎందుకంటే ఈ గరీబుల సొమ్ము గరీబుల మీద ఎందుకంటే పడతారు మీరు ఉన్నది దగ్గర కొని మీ అన్న ఉన్నాడు కదా, మీ అన్న కోటీశ్వరే కదా, మరి మీ అన్న దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. అసెంబ్లీలో కూర్చోగానే పెద్ద అది కాదు, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. తెలంగాణ ప్రజలైంది, తెలంగాణ దేనికోసం ఉంది, తెలంగాణ చేసింది కేసీఆర్ బాపు. అర్థమైందా? నెక్స్ట్ రిపీట్ కావద్దండి, సరేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి.